టికెట్ రేట్ పెరిగిందనుకుంటే మధ్యలో వర్షం ఒకటి. ఆ వర్షంలోనే వెళ్ళి నైట్ అయితే మూవీ చూశాను. ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, వైల్డ్ ఫైర్ అనేలానే ఉంది మూవీ అయితే. ఇక స్టోరీ గురించి మాట్లాడుకుంటే పుష్పది రైజ్ మూవీలో శేషాచలం అడవుల్లో ఒక కూలీగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ నాయకుడిగా ఎదిగి పుష్పది రూల్గా మారతాడు. డబ్బంటే లెక్క లేకుండా, పవర్ అంటే భయం లేకుండా తన పేరునే బ్రాండ్గా మార్చి ప్రపంచాన్ని శాపిస్తాడు. తన భార్య శ్రీవల్లి అడిగిన మాట కోసం పుష్ప ఎంత దూరమైనా వెళ్ళటానికి, ఏం చేయటానికైనా సిద్ధపడతాడు. ఇక షెకావత్ ఎలాగైనా పుష్పాని పట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. అసలు చివరికి పట్టుకుంటాడా లేదా? శ్రీవల్లి అడిగిన చిన్న మాట కోసం పుష్ప ఏం చేస్తాడు? పుష్ప అనుకున్నది జరగటానికి ఎలాంటి నిర్ణయాలు చివరి వరకు తీసుకుంటాడు?